హాయ్ గైస్, టెక్ న్యూస్ 58కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో చూసుకుంటే ఒప్పో K13 అనే మొబైల్ని ఈ రోజు నుంచి సేల్కి అయితే తీసుకొచ్చింది. ఒకసారి ఈ మొబైల్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు అరౌండ్ 18,000 అయితే పెట్టారు. ఒకవేళ మీరు ఇదే బడ్జెట్లో ఒక మొబైల్ కోసం చూస్తుంటే మీ బడ్జెట్ అయితే కొంచెం ఎంకరేజ్ చేసుకుని మీరు Vivo T3 Pro అయితే తీసుకోండి. ఈ మొబైల్ చూసుకుంటే మనకి ప్రెజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేవి కలుపుకొని అరౌండ్ 19,000 అయితే వస్తుంది. ఈ మొబైల్ లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో, అలానే 6.7 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో, దీంతో పాటుగా మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇదే సెన్సార్ మనం అబౌవ్ 30,000 ఉన్న మొబైల్స్ అయితే చూస్తూ ఉంటాం. సో ఈ ప్రైస్ కి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో చూసుకుంటే నిన్న మనకి మోటో 860 Pro మొబైల్ అయితే గ్లోబల్ గా లాంచ్ చేసింది. అలానే ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఈ మొబైల్ యొక్క ఇండియన్ లాంచ్ డేట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ మొబైల్ ని చూసుకుంటే వీళ్ళు April 13 మనకి ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే ఈ మొబైల్ చూసుకుంటే MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో, అలానే 6000 mAh బ్యాటరీ, 90 వాట్ వైర్డ్ ఛార్జింగ్, అలానే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఈ మొబైల్ చూసుకుంటే మనకి 25,000 to 30,000 ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ చూసుకుంటే వన్ ప్లస్ 13T మొబైల్ ని మనకి చైనాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో, అలానే 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో, అలానే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, దీంతో పాటుగా 6260 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు చైనీస్ కరెన్సీలో 3,399 yuans అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 39,000 అయితే పెట్టారు. బట్ వన్ ప్లస్ చూసుకుంటే ఈ మొబైల్ ని మనకి ఈ ప్రైస్ కి అయితే తీసుకురారు. మనకి మోస్ట్లీ 45,000 to 50,000 మధ్యలో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ చూసుకుంటే iPhone 16 సక్సెస్, iPhone 17 సిరీస్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే మనకి వీటి డిజైన్ అయితే మనకి లీక్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం మనకి ఇదే డిజైన్ తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అలానే మనకి లాస్ట్ ఇయర్ iPhone సిరీస్ తో కంపేర్ చేస్తే మనకి ఈసారి కెమెరా బంప్ అయితే ఇది చాలా వరకు చేంజ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. ఎవరైతే సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. మనకి సామ్సంగ్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ లో వీళ్ళు FE మోడల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే ఇయర్ తీసుకురాబోయే ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ S25 FE మోడల్ ఉందో ఇందులో వీళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ S24 FE లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఉందో ఇదే ప్రాసెసర్ మనకి ఈ ఇయర్ కూడా యూజ్ చేయబోతున్నారని అయితే ఇన్ఫర్మేషన్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే S24 FE లో వీళ్ళు Exynos 2400 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బట్ సామ్సంగ్ కి చూసుకుంటే మనకి Exynos ప్రాసెసర్ కంటే వీళ్ళకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేస్తే బెటర్ సేల్స్ అయితే ఉంటాయి. సో సామ్సంగ్ ఇప్పటికైనా అట్లీస్ట్ వీళ్ళు S సిరీస్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. అలానే గైస్, రేపైతే సాటర్డే, రేపు ఈవినింగ్ మనకి 4:30 to 7 అయితే మనకి లైవ్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. అలానే గైస్, మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక 1000 మెంబర్స్ అన్నా ఉంటే నేను నెక్స్ట్ మంత్ అయితే ఒక 5,000 to 10,000 వర్త్ గ్యాడ్జెట్స్ అయితే మీకు గివ్ అవేగా ఇస్తాను. సో మీరు ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మీరైతే జాయిన్ అవ్వండి. అలానే మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపు లైవ్ లో అయితే కలుద్దాం గైస్. అంటిల్ దెన్ సీ యూ. బై బై.